హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేటువంటి 3BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాము. సో దీని ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, అట్లాగే ఇంటి లొకేషన్ అనేది ఎక్కడుంది, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కట్టుకుంటే ఓన్గా ఈ విధంగా కట్టుకుంటే ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది అవుతుంది, ఇట్లా ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే కాదు, ఒకవేళ కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకున్నా కూడా ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది. సో దయచేసి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు అయితే చూడండి. సో ప్రజెంట్ మనం బయట అయితే ఉన్నాము. దీని కార్ పార్కింగ్ చూస్తున్నారు కదా, బయటే చేసుకోవచ్చు, మాక్సిమం ప్లేస్ అయితే ఉంది బయట. సో ఇంకొకసారి ఎలివేషన్ అనేది చూపిస్తాను చూడండి, మిగతా ఎవరో లోపలికి వెళ్ళి అయితే చెప్తాను నేను. సో ఇది ఇంటి బయట చూస్తున్నారు కదా, సిరవుడ్ కూడా యూజ్ చేశారు. ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది టోటల్గా 225 గజాలు అయితే ఉంటుంది. సో సెంట్ల పరంగా చూసుకుంటే 4.5 సెంట్లు వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇలా మనం మెయిన్ గేట్ తీసుకుని లోపల రాగానే ఇక్కడ చూడండి ఒక ట్యాప్ పాయింట్ అయితే కనబడుతుంది. ఇది మొత్తం అంతా ఏంటంటే కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా అని. అండ్ మనకి పక్కన చూస్తున్నారు కదా, స్టేర్ కేస్ పక్కన కూడా మనకి గ్యాప్ అయితే వచ్చింది చూడండి. ఇది మనకి ఒక 3 ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది. అది సో కార్ పార్కింగ్ ఏరియా అనేది చాలా స్పేషియస్గా ఉంది. 13.5 15.5 సైజులో అయితే ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా అనేది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇదంతా అని. ఇక్కడ మధ్యలో పిల్లర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ పిల్లర్ మొత్తం మనకి గ్రానైట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. సో డిజైన్ బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న సెట్ బ్యాక్ కనబడుతుంది. ఇది మనకి ఏంటంటే 2 ఫీట్ 5 ఇంచెస్తో సెట్ బ్యాక్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ వైపు. సో ఒకసారి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మెయిన్ డోర్. ఇది టేక్ డోర్ ఇచ్చారు. ఒకసారి తీసుకుని లోపలికి అయితే వెళ్దాము. సో కింద గ్రానైట్ స్టెప్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ లాక్ కనబడుతున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి కూడా గోద్రేజ్ కంపెనీ అయితే యూజ్ చేశారు ఇవి. ఇలా మనం మెయిన్ డోర్ తీసుకుని లోపల రాగానే ఫ్రెండ్స్ ఫ్లోరింగ్ మొత్తం మనకి ఇక్కడ కజారియా టైల్సే యూజ్ చేశారు. 2x4 సైజ్ టైల్స్ ఫ్రెండ్స్ ఇవి. ఎదురుగా టీవీ యూనిట్ అయితే కనబడుతుంది. ఇదంతా హాల్ ఇది. సో ఈ హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దగ్గరగా పొడవు అనేది 26 అడుగులు పొడవు ఉంటుంది. ఇది వెడల్పు 10.5 ఉంటుంది. 2 విండోస్ ఇచ్చారు ఇక్కడ హాల్లోని. సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇదంతా అని. సో హైగ్రీవ్ షీట్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్ షీట్స్ కూడా చాలా మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇలా హాల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఫ్రెండ్స్ మనం ఇలా మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వచ్చాము చూసాం కదా. ఇలా పక్కకు రాగానే ఏంటంటే 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి, మధ్యలో ఓపెన్ ప్లేస్ అదంతా అని. సో ఇదిగోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో డోర్స్ కూడా ఏంటంటే వాటర్ ప్రూఫ్ ఫ్రెండ్స్ ఇవి, ఫైర్ ప్రూఫ్ కూడా అని. గుమ్మాలు మొత్తం మనకి ఇన్సైడ్ గ్రానైట్ గుమ్మాలే యూజ్ చేశారు. అండ్ లాక్స్ చూస్తున్నారు కదా, ఇవి క్లాక్ లాక్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఎదురుగా విండో ఫ్రెండ్స్, ఇది వెస్ట్ ఫేసింగ్ వైపు ఇచ్చిన విండో అది. అండ్ ఈ పక్కన సౌత్ వైపు కూడా 3 డోర్స్తో విండో ఇచ్చారు. ఇదంతా సీలింగ్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు ఇంటి ప్లానింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది 27x75 ఫ్రెండ్స్. ఇది వెస్ట్ ఫేసింగ్ ఇంటి ప్లానింగ్ ఇది. ఇక టోటల్ డైమెన్షన్స్తో అయితే ఉంటుంది. ఇక నార్మల్ డ్రాయింగ్ ఇది. సో స్టార్టింగ్ ఇలా మనం మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేసింగ్ ద్వారా లోపలికి అయితే వస్తాము. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇది. సో దీనికి ఇంటి చుట్టూ తిరిగే స్పేస్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ రెడ్ కలర్లో కనబడుతుంది ఏంటంటే టోటల్ కాంపౌండ్ వాల్ ఇది. సో ఇంకా దీనికి 3 బెడ్రూమ్స్ ఫ్రెండ్స్ దీనికి. సో స్టార్టింగ్ ఇలా మనం లోపలికి వస్తాం కదా, హాల్లోకి వస్తాము. సో హాల్లోకి రాగానే ఇదంతా బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అట్లాగే ఈ పక్కన చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. ఇదంతా హాల్ ఇది. ఇలా ఇక్కడ టీవీ ఉంటుంది. ఇది దాటి ఇలా ముందుకు రాగానే ఇదంతా డైనింగ్ ఏరియా ఇదంతా అని. సో ఈ డైనింగ్ ఏరియాలో ఏంటంటే మనకి పక్కన నార్త్ వైపు ఒక గుమ్మం ఉంటుంది. ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. సో దీనికి ఆపోజిట్ లోనే మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా గెస్ట్ బెడ్రూమ్ ఇది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉండదు. సో ఇలా కొంచెం ముందుకు రాగానే ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది. సో బయట చూస్తే కనుక ఇదంతా వాష్ ఏరియా అండ్ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. సో టోటల్ ప్లానింగ్ అంతా ఇది. సో ఒకసారి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో రైట్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ప్లానింగ్ కాదు. ఒకవేళ మీకు ఏదైనా సైట్ ఉండి అందులో ఇంటి ప్లానింగ్ కావాలి అనుకుంటే కనుక ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో బయట ప్రైస్ కన్నా కొంచెం తగ్గించి హౌస్ ప్లాన్స్ అయితే ఇస్తాము. సో ఇంకా హౌస్ అయితే చూద్దాం ఇప్పుడు. ఈ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది 13.5 అడుగులు పొడవు ఉంటుంది, 11.5 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ మనకి ఇక్కడ చూడండి వార్డ్రోబ్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ చూడండి టాప్లోని అట్లాగే బాటంలో చూస్తున్నారు కదా, ఈ బాటంలో కూడా స్టోరేజ్ అనేది అయితే రావడం జరిగింది. సో ఇవి ఓపెనబుల్ డోర్స్ ఫ్రెండ్స్ ఇవి. సో ఇందులోనే బ్యాక్ సైడ్ ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఒకసారి కబోర్డ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి.
సో ఫినిషింగ్ కూడా ఇది మనకి క్లాసిక్ ఫినిషింగ్లో అయితే రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా, స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ ఇచ్చారు ఇవి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల కూడాని. సో సిమెంట్ బాలాలు అయితే వచ్చాయి. సో స్టోరేజ్ అయితే చాలా ఎక్కువగా తీసుకున్నారు చూడండి. అండ్ ఆ టాప్లో ఏంటంటే సన్షేడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంటుంది చూసారు కదా, బాత్రూమ్ పైన టాప్లో ఏంటంటే మనకి స్టోరేజ్ అయితే తీసుకున్నారు. ఇది 4-3 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 6.5 అడుగులు పొడవు ఉంటుంది బాత్రూమ్ అనేది. సో 4-3 సైజ్ తీసుకున్నారు ఫ్రెండ్స్. 4 అడుగులు అంటే కొంచెం చిన్నగానే కనపడుతుంటుంది. సో ఒక ఎక్స్ట్రాగా 3 ఇంచెస్ కూడా తీసుకున్నారు. సో కొంచెం పెద్దగా కనపడుతుంది చూడండి బాత్రూమ్ సైజ్ అనేది కూడా. సో టైల్స్ టోటల్గా ఇక్కడ కజారియా కంపెనీ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, వాష్ బేసిన్ ఇచ్చారు. సో జాన్సన్ కంపెనీ అయితే యూజ్ చేశారు ఇక్కడ. సో ట్యాప్స్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో చూడండి, చాలా మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ విషయానికి వచ్చేసరికి ఒకసారి నేను హౌస్ అనేది లొకేషన్ అని చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు ఫ్రెండ్స్, ఇది కాకినాడ వాకలపూడిలో అయితే ఉండడం జరిగింది. ఇదంతా హాల్. ఇది ఒకసారి మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 11-2 పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వెడల్పు సేమ్ దానికిలాగే 11.5 అడుగులు అయితే ఉంటుంది. సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇదంతా. సో విండో ఈ పక్కన చూస్తున్నారు కదా, 3 డోర్స్తో విండో ఇచ్చారు. సో ప్రతి బెడ్రూమ్లో ఏంటంటే 3 డోర్స్తో విండో అయితే మనకి రావడం జరుగుతుంది. సో వార్డ్రోబ్ ఇది. సో ఇక్కడ చూసారు కదా, మనకి WPC బోర్డ్ అయితే యూజ్ చేశారు డోర్కి. సో మనకి ఇది వాటర్ ప్రూఫ్ డోర్ ఫ్రెండ్స్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా సేమ్ దానిలాగే 6.5 అడుగులు పొడవు ఉంటుంది. కాకపోతే వెడల్పు ఏంటంటే 3.10 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దాని మీద ఏంటంటే మనకి ఒక 8 ఇంచెస్ తేడా ఉంటుంది, 6 ఇంచెస్ తేడా ఉంటుంది దానికి దీనికి. సేమ్ మనకి దీంట్లో ఏంటంటే వాష్ బేసిన్ ఇచ్చారు, కమోడ్స్ ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి. సో తిరిగి మనం హాల్లోకి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, హాల్ అనేది అయితే చాలా పొడవుగా ఉంది ఇదంతా. సో 2 విండోస్ ఇచ్చారు హాల్లోని. అదిగోండి, అదంతా టీవీ యూనిట్ అది. సో టాప్లో కూడా మనకి ఏదైనా బొమ్మలు ఉంటే చూసారు కదా, డెకరేటివ్ ఐటమ్స్ అనేవి పెట్టుకోవడానికి అక్కడ ఇచ్చారు ప్లాట్ఫామ్స్ అనేవి. సో ఇక్కడ మనకి వైట్ కలర్ అండ్ బ్రౌన్ కలర్లో కనబడుతుంది, క్లాసిక్ ఫినిషింగ్ లామినేట్ ఫ్రెండ్స్ ఇది. సో అక్కడక్కడ ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేశారు, చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ చూసారు కదా అది. సో టాప్లో కూడా మనకి ఐడల్స్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న ఐడల్స్ ఏమైనా పెట్టుకోవడానికి. సో ఇలా హాల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఏంటంటే డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాము. సో అదే చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఈ డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్, ఇది 11.5 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 10-2 వెడల్పు ఉంటుంది. అండ్ అక్కడ చూడండి కార్నర్లో పూజ రూమ్ అయితే రావడం జరిగింది చూడండి. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. సో ఇది మొత్తం అంతా డైనింగ్ ఏరియా ఇది. సో అక్కడ ఒక డోర్ ఉంది అక్కడ చూడండి. సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇదంతా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి పూజ రూమ్ అయితే రావడం జరిగింది. సో వాస్తుపరంగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఇల్లు అనేది. సో ఈ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. పూజ రూమ్ అనేది కొంచెం చిన్నగా తీసుకుంటారు, బట్ చూడండి పెద్దగా ఉంది ఇది కూడా. సో చూస్తున్నారు కదా, 4x8 ఫ్రెండ్స్ పూజ రూమ్ సైజ్ అనేది. సో మనం ఒక 6 లేదంటే 7 అట్లా కూర్చొని కంఫర్ట్గా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పక్కన చూస్తున్నారు కదా, ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది ఒకసారి ఇది కూడా చూద్దాము. ఇలా మనం లోపలికి వచ్చాము. ఇది వచ్చేసరికి 10-4 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 11.5 అడుగులు పొడవు ఉంటుంది. ఎదురుగా 3 డోర్స్తో విండో ఇచ్చారు చూడండి. సో ఫ్రంట్ ఏంటంటే మనకి డార్క్ పింక్ కలర్ యూజ్ చేశారు, ఈ పక్కన లైట్ కలర్ అయితే యూజ్ చేశారు చూడండి. వాల్ డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది. ఈ పక్కన చూడండి, ఇది వార్డ్రోబ్ అయితే వచ్చేసింది. సో మొత్తం 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. 3 బెడ్రూమ్స్లో కూడా వార్డ్రోబ్స్ అయితే ఉన్నాయి. సో బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఏంటంటే జస్ట్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్న గెస్ట్ బెడ్రూమ్కి అయితే ఇవ్వలేదు. సో ఇవి కాదు, బయట ఏంటంటే ఇంకొక బాత్రూమ్ కూడా ఉంటుంది, కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు బయట, అది కూడా చూపిస్తాను మీకు. ఇదంతా డైనింగ్ ఏరియా ఇది. చూస్తున్నారు కదా, ఇదంతా కిచెన్ ఉంటుంది. ఫ్రంట్ ఓపెన్ ప్లేస్ మాదిరిగా అయితే ఉంటుంది. ఇది 17.5 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్, 8 అడుగులు వెడల్పు ఉంటుంది. సో టాప్లో చూడండి స్టోరేజ్ అయితే ఇచ్చేసారు ఆ పైన అంతాని. అండ్ కింద కూడా మనకి చూస్తున్నారు కదా, ఎల్ షేపుల్లో ప్లాట్ఫామ్ అయితే వచ్చింది, కింద కూడా స్టోరేజ్ ఉంది.
అట్లాగే ఈ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. సో కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా, చాలా డీసెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం చాలామంది ఈ మాదిరి లామినేట్ అయితే యూజ్ చేస్తారు. సో గ్లాసీ ఫినిష్ లామినేట్ ఫ్రెండ్స్ ఇది. సో పైన స్పూన్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి అయితే తీసుకున్నారు. స్టోరేజ్ మనకి ఏదైనా చిన్న చిన్న స్పూన్స్ ఉంటాయి చూసారు కదా, అట్లాంటివి పెట్టుకోవడానికి ఇవంతా బాస్కెట్స్ ఇవి. సో ఈ బాస్కెట్స్లో చిన్న చిన్న కప్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి తీసుకున్నారు. అండ్ లాస్ట్ బాస్కెట్ కూడా ఉంటుంది ప్లేట్స్ పెట్టుకోవడానికి. సో ఈ మాదిరిగా బాస్కెట్స్ అయితే ఉన్నాయి ఇవి. అండ్ ఈ కార్నర్లో ఏంటంటే గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడం చూసారు కదా, సో దానికోసం ఇది ఎల్ షేప్లో అయితే ఇచ్చారు డోర్ ఇది. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. ఇవి ఓపెనబుల్ డోర్ ఫ్రెండ్స్ ఇవి. సో ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇదంతా అని, క్లీనింగ్ ఈజీగా ఉంటుంది లేడీస్కి. సో ఒక 4 అడుగులు వెడల్పు వరకు మనకి టైల్స్ అయితే వచ్చేసాయి, వాల్ టైల్స్ అనేవి. అండ్ విండో ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్ వైపు. సో ట్యాప్స్ చూస్తున్నారు కదా, ట్యాప్స్ ప్రతిదీ మనకి జాగ్వార్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇదంతా అని. సో ఒకసారి మనం బయటికి వెళ్ళి పక్కన కూడా చూపిస్తాను చూడండి మీకు, ఈస్ట్ ఫేసింగ్ వైపు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇదంతా చూడండి 10 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ వైపు. అండ్ బయట కామన్ బాత్రూమ్ ఇది. అండ్ అది మనకి బయట చూస్తున్నారు చిన్న వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇది 4x7 సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది. కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్ టైల్స్ అయితే ఇచ్చేసారు. కమోడ్ ఇండియన్ స్టైల్లో తీసుకున్నారు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి వెళ్ళడానికి దారి అయితే ఉంటుంది. ఒకసారి చూపిస్తాను ఆ పక్కన కూడా. సో ఈ పక్కన సౌత్ ఫేసింగ్ వైపు కూడా మనకి సెట్ బ్యాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి. సో 1.5 ఇంచెస్ సెట్ బ్యాక్ ఇదంతా. సో మనకి ఇంటి చుట్టూరు తిరిగే స్పేస్ అయితే ఉంటుంది, ఫ్రీగా అయితే మూవ్ అవ్వచ్చు ఇంటి చుట్టూరుని. అండ్ వాషింగ్ మిషన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఈస్ట్ ఫేసింగ్ వైపు అయితే పెట్టుకోవచ్చు మీరు. ట్యాప్ పాయింట్స్ ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మనం బయటికి అయితే వెళ్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒకసారి నేను ఏంటంటే ఇంటి ప్రైస్ అనేది చెప్తున్నాను చూడండి. ఇది టోటల్గా 225 గజాలు అయితే ఉంటుంది. సో 225 గజాలు అంటే మనకి ఇది 4.5 సెంట్లు వరకు ఉంటుంది, 4.6 సెంట్స్ ఉంటుంది. సో అంకణాల పరంగా అడిగినట్లయితే కనుక ఇది 28 అంకణాల వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి ప్రైస్ చెప్తున్నాను చూడండి, 90 lakhs ఫ్రెండ్స్, 90 lakhs చెప్తున్నారు. ఇది కూడా నెగోషియబుల్ ప్రైస్ ఇది. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, అట్లాగే ఇంకా డీటెయిల్స్ కూడా పెట్టాను. ఒకసారి చెక్ చేయండి ఎవరైనా తీసుకుందాం అనుకునే వాళ్ళు. సో ఒకసారి చెక్ చేయండి. అదే కాదు, ఒకవేళ మీది ఏదైనా హౌస్ ఉండి ఓన్గా హౌస్ ఉండి సేల్ చేద్దాం అనుకున్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో మనం తిరిగి పైకి అయితే వచ్చేసాం. ఒక వాటర్ ట్యాంక్ ఇచ్చారు. అండ్ ఇది టోటల్గా చూస్తున్నారు కదా పిల్లర్స్ ఫ్రెండ్స్, 18 పిల్లర్స్ అయితే ఉంటాయి. 9 ఇంచెస్ పెట్టి 12 ఇంచెస్ సైజులో అయితే ఉంటాయి పిల్లర్స్ అనేవి. సో దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ లోన్ అనేది వెళ్దామంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ముఖ్యంగా వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏరియాలో, స్వీట్ వాటర్ ఏరియా ఇదంతా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా 40 feet రోడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకి. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రంట్ అంతా. సో చూసారు కదా ఫ్రెండ్స్ హౌస్ వీడియో అనేది. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, వీలైతే షేర్ చేయండి. ఒకవేళ మీరు కాకపోయినా వేరే వాళ్ళు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కదా, సో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.